హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చి 2:45 అయింది. నేనైతే తామరం నుండి రాయవరం కాంక్రీట్ పనులని తీసుకెళ్ళడానికి అయితే వచ్చాను. చూసారా ఫ్రెండ్స్, నైట్ వ్యూ. మనమైతే ఎగ్జాక్ట్గా పని దగ్గరికి అయితే వస్తాం. సెకండ్ లేయర్ పోయాలి, స్లాబ్ పోత. దానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేస్తారని దయచేసి మరీ కోరుచున్నాను. అలాగే లైక్ చేసి షేర్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను అనమాట. చూసారా, ఇవన్నీ పనిముట్లు స్లాబ్ పోతపోయడానికి. ఇవి ఒకటి దించి కడతారో అది కూడా ఎలా కడుతున్నారు అనేది మీకు చూపిస్తాను. అది మిల్లర్ అనమాట వెనకాలదే. ఇప్పుడు ఆ సామానం కట్టడానికి అయితే చిన్న గొయ్యి తవ్వుతారు. దాంట్లో ఒకటి నిలబెట్టి పైన ఒకటి నిలబెడతారనమాట. అది కూడా ఎలాగనేది చూపించబోతున్నాను. సడన్గా పని చాలా చిన్నదే, త్వరగా అయిపోద్ది అనుకునే సమయంలో క్లైమేట్ అయితే చేంజ్ అయింది. వర్షం ఒక్కసారిగా 1 అవర్ అయితే గట్టిగా కురిసిందనమాట. దానికి భయం వేసింది, తగ్గిద్దో తగ్గదని వర్షం మాకు. కానీ లక్కీగా వర్షం అయితే తగ్గడం అయితే జరుగుతుంది. ఈ లోపల నాకు ఆకలేస్తుందని బయటికి వెళ్ళడం జరిగింది. దారిలో జరిగిన సంఘటన ఒకటి వర్షం అయితే తగ్గింది. నేను టిఫిన్ చేయడానికని బయటికి వెళ్తే అక్కడ చిన్న ఇన్సిడెంట్ చూశాను. అది కూడా ఏంటంటే, ధాన్యం ట్రాక్టర్ సడన్గా తిరగబడడం అయితే జరిగిందనమాట. అది ఏంటనేది చూస్తే ఫ్రంట్ వీల్ పేలిపోయింది, ఇంజిన్ది. దాంతో ఒకసారిగా రౌండ్ తిరిగేసి పడిపోయిందంట. అది కూడా సరిగా వీడియో తీద్దామంటే ట్రాఫిక్ జామ్ వల్ల కుదరలేదు. ఎవరో ఒకరిని కనుక్కొని పూర్తి సమాచారం అందిద్దాం అనుకున్నాను. కాకపోతే బ్యాడ్ లక్, మనకైతే సమాచారం అందలేదు ఏంటనేదిని. ఇప్పుడు మళ్ళీ పని దగ్గరికి వెళ్ళిపోయాం. చూసారా ఫ్రెండ్స్, వాళ్ళైతే అలా కడతారు ఒకదానిపై ఒకటి. తర్వాత మిల్లర్ అది సెట్ చేస్తారు. కింద ఇసుక పిక్క సపరేట్గా వేస్తారనమాట. ఒకళ్ళైతే సిమెంట్ దగ్గర ఉంటారు, ఇసుకలో నలుగురు ఉంటారు, పిక్కలో నలుగురు ఉంటారు పిక్క వేయడానికి కాంక్రీటు. తర్వాత మన మిల్లర్ అయితే వాయింటింగ్ వచ్చి పక్కన పెట్టారు పెద్దదే. చిన్న మిల్లర్ అద్దెకు తెచ్చారు. దీంతో పని అయితే కష్టం, కొద్దిగా లేట్ అవుద్ది. చూసారా, ఇదే మన మిల్లర్, పెద్ద మిల్లరు. కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో వాంటింగ్ రావడం జరిగింది. దాన్ని అయితే పక్కన పెట్టారు. అదైతే దీంట్లో చాలా స్పీడ్గా అయిపోద్ది, కానీ చిన్న మిల్లర్ పెట్టడం వల్ల కొద్దిగా లేట్ అవుద్ది అనమాట. అదే పెద్ద మిల్లర్లో అయితే అలా వెయిటింగ్ చేసే పని ఉండదు. మనోడు నెత్తి మీద పెట్టుకొని అలా ఉండిపోయాడు కదా. పెద్ద మిల్లర్లో అయితే సపరేట్గా ఉంటుందండి ఆఫరు, అందులో వేసి వెళ్ళిపోతారు. ఇదైతే ఒక లోడ్ దిగే వరకు కూడా వెయిటింగ్ చేయాలి. ఇప్పుడు అందరూ కూడా ఎలా నిలబడిపోయారు చూడండి, అంత బరువుతో. ఎండలో మహా విపరీతంగా కాస్తుందండి. ఈ ఎండలో చాలా గొప్పగా పనిచేస్తున్నారు వాళ్ళు. మనమైతే ఆ పని చేయలేమండి. పై వ్యూ వచ్చి ఇలా ఉంటుంది పైన. ఆ ఊసలో నడవడం చాలా కష్టం అండి, చెప్పులు లేకపోతే. ఎందుకంటే ఎప్పుడు ఏది గుచ్చుకుంటుంది అనేది తెలియదు. అది తను పెట్టేది వైబ్రేటరు. అదేంటంటే, అది అందులో పెట్టడం వల్ల ఒక వైబ్రేషన్ వచ్చి మొత్తం అంతా కాంక్రీట్ దగ్గరికి అయిపోద్దండి. ఎక్కడ కూడా ఐరన్ అనేది కనిపించదు బయటికి. దానికోసం అయితే వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. పైన ఉన్న వాళ్ళది ఇంకా కష్టం అండి, ఎందుకంటే కింద రేకు వీటు, పైన ఏమో ఎండ వీటు మంచి గట్టిగా తగులుతుంది. అది చూసారా, ట్రైన్ పట్టాలా ఉన్నాయి. దానిపై అయితే ఆ బండి తోసుకొస్తారు. వాళ్ళు లాక్కొచ్చి ఇక్కడైతే కాంక్రీట్ వేస్తారనమాట. దాని గురించి కొంచెం తొందరగా అయిపోద్ది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదండి. మామూలుగా మోసుకొచ్చి ఒక బరకం లాంటిది ఉండేది, దానిపై వేస్తే మోసుకొచ్చి ఇక్కడ వేసేవారు. ఇప్పుడు అలా కాదు, కింద నుంచి డైరెక్ట్ పైకి లిఫ్ట్లో వచ్చేస్తుందండి. అందులోంచి ఇందులో వేసుకొని వీళ్ళైతే లాక్కు రావడం జరుగుతుంది. లాక్కొచ్చి ఒక చోట వేస్తారు. అది పక్కనున్న నెక్ వేసుకుని ఉన్నాడు చూడండి, నాకు బాబాయ్ అవుతాడు అనమాట. అతనైతే పారతో లాగి సదురుతాడు మేస్త్రులకు ఇబ్బంది లేకుండానే. వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో లోడ్ తెస్తారు. లోపల మా బాబాయ్ ఇక్కడ మొత్తం సదిరేస్తాడండి. చూసారా, ట్రైన్ పట్టాలా ఉంది, చాలా ఈజీగా ఉంటుంది లాక్కెళ్ళడం, లోడ్తో అయితే ఇబ్బంది. తర్వాత కింద మిల్లర్ పక్కన పడేసారండి. పిక్కలో చూడండి నలుగురు ఉన్నారండి. తర్వాత ఇసుక
ఆ లిఫ్ట్ అనేది పనిచేయాలంటే అదంతా తన దగ్గర ఉంటుందండి. చూస్తున్నారు కదా, అక్కడ గేర్ అనేది ఒకటి ఉంటుంది, బ్రేక్ కూడా అదే. అది వెనక్కి లాగితే పైకి వెళ్తుంది, సెంటర్లో పెడితే కిందకు వస్తుంది. బాగా కిందకి నొక్కితే కనుక బ్రేక్ అనమాట అది. దాని గురించే వర్క్ అయితే తొందరగా జరుగుద్ది. మనోడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాత్రం చాలా కేర్ తీసుకుని అయితే చేస్తాడు. ఏ మాత్రం అజాగ్రత్తతో ఉన్నా పైకి వెళ్ళిపోద్ది, లేదంటే కింద పడిపోద్ది అనమాట. అంతా మనోడి చేతిలోనే ఉంటుంది. ట్రాక్టర్ డ్రైవర్ కూడా తనే అనమాట. చాలా ఎక్సలెంట్గా చేస్తాడు వర్క్ అయితే. కింద ఎంత కష్టపడుతున్నారో చూడండి. పని అయితే అయిపోయింది. మిల్లర్ని బయట లాగడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. మొత్తం పని అయిపోయాక అయితే ఒక్కొక్కరు ఒక్కో పని అయితే చదువుకుంటారనమాట. ఎందుకంటే పట్టాలు అవి క్లీన్ చేస్తారు ఎప్పుడప్పుడు, లేదంటే అలా ఉండిపోయి తర్వాత పనికి ఇబ్బందిగా ఉంటుందని ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. చూసారా పైనుండి అతను ఎంత జాగ్రత్తగా ఇప్పుకోవాల్సి వస్తుందో చూసారా. డేంజర్ పని అది, చాలా జాగ్రత్తగా ఉండాలి. గాలిలో దీపంలా ఉంటుంది అనమాట. కింద మిల్లర్ అయితే శుభ్రం చేయడం జరుగుతుంది. ఇవన్నీ క్లీన్ చేసి ట్రాక్టర్ పై అయితే ఎక్కిస్తారు. పని అంతా చేయడం ఒక ఎత్తు అయితే ఇది ఒకటి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. శుభ్రం నీట్గా కడుగుతారు, చాలా బాగా చేస్తారనమాట వర్క్ వీళ్ళు. అన్ని సామాను కడిగి ట్రాక్టర్ ఎక్కించాక వీళ్ళైతే స్నానాలు చేసి ఒక్కొక్కరు పార్సిల్ వేస్తారండి, ఒక్కొక్కరు అయితే భోజనాలు కూడా అక్కడే పెడతారు. తర్వాత ఈ పని అంతా అయిపోయాక భోజనం దగ్గరికి అయితే వెళ్తాం. భోజనాలు చేసి వీడియో అయితే తీయలేదు, మొత్తం టోటల్గా పని అయితే అయిపోయింది. ట్రాక్టర్ ఎక్కిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.